హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డేని చంద్రబాబు నాయుడు గారు విషెస్ చెప్పి ఒక సింగిల్ మెసేజ్తో మొత్తం ట్విట్టర్ మొత్తాన్ని హైజాక్ చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు. అఫ్ కోర్స్ దట్స్ కాల్డ్ మెచ్యూరిటీ. నేను కూడా ఆయన మెచ్చుకోవాలనిపించింది కాబట్టి మెచ్చుకుంటున్నాను. ఓకే, దట్స్ కాల్డ్ మెచ్యూరిటీ, దట్స్ కాల్డ్ సీనియారిటీ, దట్స్ కాల్డ్ రైట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్. జగన్ గారు బర్త్డే జగన్ గారిది అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ ట్వీట్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా కార్యకర్తలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేస్తున్నారు. ట్విట్టర్లో, సోషల్ మీడియాలో మొత్తం రచ్చ అవుతుంది. అది మాత్రం 100% ఎక్స్ట్రాడినరీగా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ట్విట్టర్లో ఒకటి ట్రెండ్ అవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పారు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వాళ్ళు దాన్ని రీట్వీట్ చేస్తారు, ఆ రిప్లైలు ఇస్తారు, అదంతా ఓకే. కానీ నేషనల్ మీడియా ఛానల్లో కూడా కవర్ చేసేదాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఏమని ట్వీట్ చేశారు, దానికి నెటిజన్స్ ఏమని రిప్లై ఇచ్చారు, న్యూస్ పేపర్లు ఏమని రాశారు అనేది ఒకసారి చూద్దాం. నెటిజన్స్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఓకే, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏమని ట్వీట్ చేశారు, వామ్ బర్త్డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ గారు, మే ఈ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ అని రాశారు. దీంట్లో వైఎస్ జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ అనేటువంటి వాళ్ళు దానికి థ్యాంక్ యూ బాబు గారు అని రిప్లై ఇచ్చారు. శ్వేతా చౌదరి అట, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, హ్యాపీ బర్త్డే టు సైకో 11 రెడ్డి అని ఆమె ట్వీట్ చేసింది. ఓకే, బర్త్డే విషెస్ తర్వాత ముందు నాకు న్యాయం చేయండి అని వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టి అది ఆయన వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జగన్ విష్ చేయకపోయినా నువ్వు చేస్తున్నావు చూడు సూపర్ బాబు గారు అని కళ్యాణ్ ఫ్యాన్స్. nitu.mb.cbn అంట, ది రీజన్ వై సిబిఎన్ ఈజ్ రెస్పెక్టెడ్, హీ ఆల్సో విషెస్ టు ది వర్స్ట్ హ్యూమన్ అని వాళ్ళు. జగన్ వర్స్ట్ హ్యూమన్ అంట. సో చంద్రబాబు నాయుడు విష్ చేశారట. సంబడి శివ, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్. గుడ్. జగన్, ఈ వైఎస్ జగన్ ఆర్మీ, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎన్సిబిఎన్ గారు. వైఎస్ జగన్ తమ్ముడు శివ అంట, థ్యాంక్స్ తాత. థ్యాంక్స్ తాత పెట్టి భలే ట్వీట్ చేస్తారు వీళ్ళంతా. Somebody called Krish, thank you CM sir on behalf of YS Jagan for the kind-hearted wishes. Happy birthday Jagan. Somebody called Salar, ఏంటి తాత నువ్వు ఇస్తున్నావు బర్త్డే విషెస్ అని పెట్టాడు కామెంట్. థ్యాంక్ యూ సిబిఎన్ గారు, థ్యాంక్ యూ బాబు గారు. రైవల్స్ బట్ నాట్ ఎనిమీస్. థ్యాంక్ యూ సీఎం గారు, హోప్ యూ ఎంజాయ్ దిస్ టెన్యూర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద reins టు వైఎస్ జగన్ అగైన్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ సీఎం గారు, నెక్స్ట్ ఎలక్షన్స్కి త్వరగా జగన్కి మన పగ్గాలు జగన్కి అప్పగించండి అని చెప్పి ఇంకొక అతను కామెంట్. థ్యాంక్స్ బాబోరు ఒక అతను. థ్యాంక్స్ సిబిఎన్ గారు, థ్యాంక్ యూ తాత గారు ఫర్ యువర్ విషెస్. వీళ్ళందరూ వాళ్ళ తాతగారు అని పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అన్నారు. అఫ్కోర్స్ ఈ యాక్టివ్గా ఉంటాడులేండి చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్ 100%. మీకు లాంటి నాయకులు మళ్ళీ పుట్టరు చంద్రబాబు గారు. వీ షుడ్ ల్యాండ్ పేషెన్స్ అండ్ కైండ్నెస్ ఫ్రమ్ యువర్ సార్. డాక్టర్ ప్రయాగ మాధవి చౌదరి అట, సార్ అట్ ఎన్సిబిఎన్ గారు, మీరు చనిపోవాలని కోరుకున్న దరిద్రుడికి మీరు లాంగ్ లీవ్ అని మెసేజ్ పెట్టడం నాకు నచ్చలేదు. రే జగన్, ఈ మెసేజ్ చూస్తే నీకు చెబుతున్నా సార్, సిబిఎన్ గారు నీకు ఎంత ఆయుష్ ఉందో నాకు తెలియదు. నా ఆయుష్ కూడా మీరు పోసుకొని ప్రజల్ని సేవ చేయాలని కోరుకున్నా. జై సిబిఎన్. బర్త్డే జగన్ గారిది, ఎంజాయ్మెంట్ వాళ్ళది. దట్స్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ట్వీట్ అనేది జగన్ గారి బర్త్డేని హైజాక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ట్వీట్ తోటి హైజాక్ చేశారనమాట మొత్తం. అది మొత్తం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు అంత ఆయన ట్వీట్ని. వండర్ఫుల్ గెస్చర్ సార్, యూ బోత్ క్యాన్ చేంజ్ విత్ అన్ అండర్స్టాండింగ్. రాజకీయ నాయకులు ఇద్దరు అండర్స్టాండింగ్తో ఒకటైతే ప్రజలకు అన్యాయం జరిగింది స్వామి, మీకు తెలీదు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ప్రజలకు న్యాయం జరిగేది. ప్రజాస్వామ్యంలో ఇద్దరు నాయకులు అపోజిషన్ రూలింగ్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి నిరంతరం. దెన్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్. వాళ్ళిద్దరు ఒకటి అయ్యారంటే
అండర్స్టాండింగ్కి వెళ్ళారంటే ఇద్దరు కలిసి ప్రజలకు వేస్తారు. అపోజిషన్ అట్లీస్ట్ అడ్డుకునిద్ది, కొంచెం 50% అడ్డుకునిద్ది ప్రజలకు అన్యాయం జరగకుండా. నైస్, లెట్స్ క్రియేట్ అండ్ ఎంకరేజ్ హెల్దీ పాలిటిక్స్ అంటే. థ్యాంక్ యూ PCM అండ్ CBR. వామ్మో, మీ సహనానికి ఒక నమస్కారం స్వామి. బర్త్డే ఎవరిది, పొగడతలు ఎవరికి, మొత్తం చంద్రబాబు నాయుడు గారికి హైజాక్ చేసేసాడు మొత్తం ఒక సింగిల్ ట్వీట్తో. దిస్ ఈస్ వాట్ ది హ్యూమన్ రిలేషన్షిప్స్. పొలిటికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్. NCBN గారు వెంట్ టు ది నెక్స్ట్ లెవెల్, బికేమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ టు ది అదర్స్ పొలిటీషియన్స్. సరే, ఎనివే ఇట్లాంటి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇట్లాంటి చాలా ట్వీట్ చేశారు. అదే న్యూస్ పేపర్లు కూడా కొన్ని పెద్ద నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా కవర్ చేశాయి. వాళ్ళేమని ఒక న్యూస్ ఛానల్ అతను ఏం రాశారంటే, చంద్రబాబు సెట్స్ అసైడ్ పొలిటికల్ డిఫరెన్స్ టు విష్ వైఎస్ జగన్ బర్త్డే. అదే రాజకీయ విరుద్ధాలను పక్కన పడేసి జగన్కి విషెస్ చెప్పిన చంద్రబాబు అని చెప్పి ఒక నేషనల్ ఛానల్ అతను రాశాడు. చంద్రబాబు నాయుడు ఎక్స్టెండ్స్ బర్త్డే విషెస్ టు వైఎస్ జగన్ అనేది ఒక న్యూస్ ఛానల్. అట్లా కొన్ని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కూడా రాశారు. సరే, ఎనివే లోకల్ తెలుగు న్యూస్ పేపర్స్ మొత్తం కవర్ చేశారు. సరే, ఏదేమైనా సరే బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు మొత్తం రచ్చ చేశారు. అదే ఈక్వల్గా తెలుగుదేశం వాళ్ళు కూడా రచ్చ చేశారు బికాస్ ఆఫ్ వన్ కామెంట్ మేడ్ బై చంద్రబాబు నాయుడు గారు విషింగ్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే. అదే అఫ్కోర్స్ ఇక్కడ నేషనల్ లెవెల్లోకి వెళ్తే అఫ్కోర్స్ మనం నేషనల్ లెవెల్లో చాలామంది ఉంటారు. ప్రధానంగా అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ, అతను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరికి అంత కోఆర్డినేషన్ లేదు కాబట్టి, అంత టర్మ్స్ లేవు కాబట్టి, గుడ్ టర్మ్స్ లేవు కాబట్టి హీ నెవర్ విష్డ్ జగన్మోహన్ రెడ్డి. బట్ నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పారు. 5 years క్రితం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే బర్త్డే విషెస్ చెప్పారనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 5 years నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి విషెస్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ సంవత్సరం అది మిస్ అయింది. ఎందుకంటే బికాజ్ ఈజ్ నో మోర్ CM. మేబీ వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయనుకుంటా. అపోజిషన్ నాయకుడికి విషెస్ చెప్పకూడదని ఉందేమో, మనకైతే తెలియదు. అపోజిషన్లో ఉంటే చెప్పకూడదా? That we don't know. Okay, as long as he was CM and he was continuously tweeted wishing Jagannath Reddy Narendra Modi garu, but this time he did not do it. Okay, so ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ట్వీట్లకు సంబంధించి. వన్స్ అగైన్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ నేను 2 పోస్టులు చేశాను జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేస్తూ. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ హ్యాపీ బర్త్డే టు జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.